గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ను ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఈ మేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజాసింగ్ పేరును పార్టీ అధిష్టానం చేర్చింది. ఈ సందర్భంగా తాను పార్టీనే నమ్ముకున్నాను అని రాజాసింగ్ అన్నారు. తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నానని, హిందువుగా నా కర్తవ్యం ఎప్పుడూ మర్చిపోను, నన్ను గుర్తించి నాపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర నాయకత్వం ఎత్తివేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈసారి గెలవటమే కాదు, ప్రత్యర్థుల దిమ్మ తిరిగేలా 50,000 మెజారిటీ సాధిస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్తో మా ప్రతినిధి కౌండిన్య ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఏటును కూడా ఎత్తివేయడం జరిగింది. తిరిగి మళ్ళీ గోషామహల్ సీట్ను కూడా రాజాసింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దానిపై మాట్లాడడానికి మనతో పాటు రాజాసింగ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీపై గత 1 year నుండి కూడా సస్పెన్షన్ ఉంది. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎత్తివేయడం జరిగింది, టికెట్ కూడా తిరిగి మీకే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఫీల్ అవుతుంది నాకు. ఎందుకంటే సస్పెన్షన్ తీసేసినారు, ఇంకొకసారి గోషామహల్ నియోజకవర్గం నుంచే నాకు టికెట్ ఇచ్చినారు. నేను హృదయపూర్వకంగా మా ప్రధానమంత్రి మోదీ గారికి, అమిత్ షా గారికి, జేపీ నడ్డా గారికి, బిఎల్ సంతోష్ గారికి, అదేవిధంగా మా ఆశీర్వాదం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి, మా బండి సంజయ్ గారికి, మా లక్ష్మణ్ గారికి, అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా చూసుకుంటే మతపరమైన వ్యాఖ్యలన్నీ మళ్ళీ కూడా ఇప్పుడు చేయకుండా ఉంటారా? మీ ధోరణి ఎలా ఉండబోతుంది? నేను మతం పైన ఎప్పుడు కూడా కామెంట్ చేయలేదు. నేను వ్యక్తులకి చేస్తాను. నేను నా ధర్మాన్ని తిట్టే వాళ్ళకే నేను కామెంట్ చేస్తాను. వాళ్ళ భాషలో నేను వాళ్ళకి జవాబు ఇస్తాను. కానీ వేరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అదర్వైజ్గా వాళ్ళు తీసుకుంటారు, దానికి వేరే దారికి మలిపేస్తారు. కానీ నేను చేసిన కామెంటు ఈ ధర్మాన్ని కాదు, నేను ఒక వ్యక్తికే గతంలో కామెంట్ ఇచ్చిన, నెక్స్ట్ కూడా అదే నడుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇన్ కేసు బీజేపీ మీపై సస్పెన్షన్ ఏదో తీయకుండా అదేదో టికెట్ ఇవ్వకపోతే మీరు ప్లాన్ బి ఏ విధంగా ఉండబోతుంది? వేరే పార్టీ నుంచి పార్టీ చేసే యోచనలు ఏమైనా ఉన్నారా? లేకపోతే టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఇదే పార్టీలో కొనసాగే ఉంటుండేనా? గతంలో కూడా నేను మా మీడియా ముఖంగా ఒక మాట చెప్పిన, నేను ఒక భారతీయ జనతా పార్టీ ఒక సైనికుడు. పార్టీ టికెట్ ఇవ్వకపోని, సస్పెన్షన్ తీయకపోని, నేను ఒక సాధారణ ఒక కార్యకర్తగా నేను పార్టీ సేవ చేస్తా, నా ధర్మ సేవ చేసుకుంటా. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కూడా పార్టీ ఏ ఆదేశం ఇస్తుంది దానికి నేను ఫాలో అవుతానని నేను గతం కూడా చెప్పినాను. ముఖ్యంగా చూసుకుంటే గోషామహల్లో ఇప్పటికే రాజాసింగ్ గెలుస్తాడని అందరూ అంటున్నారు. దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? అందరూ మీకు సపోర్ట్ ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు? నా సేవ 24/7 నా కాన్స్టెన్సీలోనే నేను ఉంటాను, ప్రజా మధ్యలోనే ఉంటాను. ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక కామన్ మ్యాన్ లాగా నేను బుల్లెట్ పైన ప్రజల్లో నేను తిరుగుతాను. అంటే ఒక చిన్న కార్యకర్త కానీ, పెద్ద అధికారి కానీ, చిన్న చిన్న పిల్లలు కూడా డైరెక్ట్గా నాతో కలవచ్చు. నా దగ్గర ఎవరు పిఏ ఉండరు, ఎవరు ఉండరు. నాది ఒకటే ఒక కాంటాక్ట్ నెంబర్, నా పర్సనల్. గూగుల్లో కొట్టండి మీకు దొరుకుతుంది. మా దగ్గర చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా నా డైరెక్ట్ నెంబర్ ఉంటుంది. దానిలో డైరెక్ట్ వాళ్ళు నాకు కాల్ చేస్తారు. ఈజీ అవైలబుల్ ఉంటా. అందుకోసం ప్రజల ఆశీర్వాదం నాకు ఫుల్ దొరుకుతుంది కాన్స్టెన్సీలో. ప్రచారంకి ఎప్పటి నుండి వెళ్ళబోతున్నారు? ఈసారి ఎంత మెజార్టీ రాబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రచారంకి దాదాపు 26 నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. 50,000 అబోవ్ మెజారిటీతోని గోషామహల్ కాన్స్టెన్సీ గెలుస్తాను. కేంద్ర నాయకత్వానికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నారు. 26 నుండి కూడా ప్రచారాన్ని ప్రారంభిస్తామని, ఈసారి దాదాపు 50,000 మెజారిటీతో కూడా గెలుపొందుతామని కూడా రాజాసింగ్ తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామ్యాన్ భరత్తో కౌండిన్య, రాజ్ న్యూస్, బీజేపీ ఆఫీస్ నుండి.